నమస్తే, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. ఇది తెలుగు తమ్ముళ్ళ గలం. నేను మీ జన్మభూమి నవీన్ కుమార్. ఈరోజు జన్మభూమి మీడియాలో మనతో మన నేత మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా హయత్ నగర్ డివిజన్కు సంబంధించినటువంటి యువ నాయకులు, తెలుగు యువత రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నక్కా రంజిత్ గౌడ్ గారి దగ్గరున్న మనం వారిని అడిగి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతూ ఉంది, ఆయన వ్యక్తిగత విషయాలు, అదేవిధంగా పార్టీ విషయాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద అన్నగారి యొక్క సూచనలు, సలహాలు, వారి మనసులోని మాటను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్నగారికి స్వాగతం తెలియజేద్దాం. అన్న, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. అన్నగారు నమస్తే, థ్యాంక్ యూ. అన్నగారు చెప్పండి, మొదటగా మీ వ్యక్తిగత విషయానికి వస్తే ఎట్లా మీకు తెలుగుదేశం పార్టీ తోటి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? మీరు ఈరోజు అనుబంధ సంఘం తెలుగు యువతలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదగడానికి సహాయపడినటువంటి, దోహదం చేసినటువంటి చర్యలేంటి? మొదటిగా నేను చేసింది ఏంటంటే, నాకు చిన్నప్పటి సంది మార్కెట్లో బాగా తిరగాలని ఒక బాగుంటుండే అన్న. చిన్నప్పటి సంది స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ చదువుకోకపోయేది అన్న. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి బయటికి రాగానే ఎప్పుడు ఫ్రెండ్స్ ఎంబడే లేదు. ఎప్పుడు నాకు మా సిస్టర్ బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే చిన్నప్పటి సంది అన్న. మా డాడీ ఏమన్నా అన్నా కూడా అవన్నీ ఏమనకు అంటే ఈ టైప్ లో నేను మన నాన్నేమన్నా, ఇప్పుడు మా డాడీ ఏమన్నా సంథింగ్ ఏదన్నా నన్ను ఏదన్నా అన్నాడు అనుకోండి, నన్ను తిడతాడు. నాన్న అంటే బయట ఎవరు ఫాదర్ అయినా మనం చేసే ఫస్ట్ వ్యతిరేకిస్తారు కదా. అట్లా నేను ఏంటంటే అంటే చదువుకోమని కూడా అనేది, కానీ నాకేమో అది ఎక్కకపోయేది. నాకు ఎడ్యుకేషన్ అనేది ఎక్కలే. ఏమైనా మార్కెట్ లో తిరగాలి, నేను ఎప్పుడు ఇదే ఉంటాడు, దంద చేయాలి, ఇదే ఉంటుండే నాకు. బిజినెస్ మైండ్ ఎక్కువ, ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఇదే ఉంటుండే ఎక్కువ. ఇంకేంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉండేటువంటి. నేను చిన్నప్పటి ఫ్లెక్స్ లో పిచ్చి నాకు. చిన్నప్పటి సోషల్ మీడియాలో ఎక్కువ, ఈ సోషల్ మీడియానే తక్కువ, ఫ్లెక్స్ పిచ్ అనేది ఎక్కువ. సోషల్ మీడియా తక్కువ అనిపిస్తుంది నాకు. ఇది ఏదో టాపిక్ తక్కువ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పిచ్చి, ఇది పిచ్చి అనడం కంటే ఇది ఒక దీనికి ఒక పేరు పెట్టాలి. ఫ్లెక్స్ అనేది నేనంటే ఫ్లెక్స్ అనే టైప్ లో చేయించుకున్నా. ఆ టైప్ లో ఉన్నా నేను. మా నక్క రవీందర్ అని మా బాబాయ్ ఉన్నాడు. మా బాబాయ్ నక్క రవీందర్, మా బాబాయ్. ఆయన కార్పొరేటర్ అబ్బాయి, ఇప్పుడు కాదు, కార్పొరేటర్ గతంలో మన పార్టీకి సంబంధించిన వ్యక్తి, టీడీపీ సీనియర్ నాయకుడు. 35 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు. టీడీపీ అంటే ఆయనకు ఒక ఇక అది అంతే. ఇక ఆ టైప్ లో ఉన్న మా బాబాయ్ని ఎంబడి ఎక్కువ తిరిగేది. మాకు ఎక్కువ మా బాబాయ్ని ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉంచాలి, మా బాబాయ్ని ఎప్పుడైనా కార్పొరేటర్ గా చూడాలి. మా బాబాయ్ హైఅప్ అయితే మమ్మల్ని ఇంకా హైప్ చేస్తాం. మేము హైఅప్ అవుతున్నాం. మా బాబాయ్ కార్పొరేటర్ అభ్యర్థి టైప్ లో ఉంటాడు. మేము తిరుగుడికి మా ఆలోచన ఇంకెక్కువ అయిపోతుంది. మా ఆలోచన పెరిగే కొద్దిగా ఆలోచన పెద్ద పెరుగుతుండే చూడ. ఆ టైప్ లో మేము ఇంకా హైప్ అయితేనే ఉన్నాం. ఎట్లా పెంచుకోవాలి, నా సర్కిల్ ఎక్కువ, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు ఏది కావాలి నా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. నా ఎంబడి నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఎక్కువ ఉంటాను. అయితే నేను మార్కెట్ లో కూడా మా బాబాయ్ పేరే చెప్తారు. నేను నక్క సుభాష్ మా నాన్నగారి పేరు, కానీ అందరూ నక్క రావణ కొడుకు ఈ టైప్ లా ఆ టైప్ లో ఉంటాం. మా బాబాయ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పటికి కూడా మా బాబాయ్ అయ్యప్పలు ఉన్నప్పుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు మా బాబాయ్ కొద్ది డల్ గానే జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. అంటే పొజిషన్ బట్టే మా బాబాయ్కి వస్తున్నారు. మా బాబాయ్కి ఇప్పటికి కూడా వస్తున్నారు చాలా మంది. అది నాకు చాలా సంతోషంగా ఉంటది. ఇప్పటికి కూడా మా బాబాయ్ బర్త్డే నేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. ఫ్లెక్స్ చేయడం గానీ మా బాబాయ్ ఇప్పటికి కూడా ఏది చేసినా నాకు పసుపుకు ఉండాలి. మా బాబాయ్ పార్టీ మారినా కూడా నేను మా బాబాయ్ ఫోటో ఇస్తా ఖచ్చితంగా. మా బాబాయ్ టీఆర్ఎస్ లోకి వెళ్ళిండు, ఆయన ఒత్తిడి వల్ల వెళ్ళిండు, వాళ్ళు ఎంబడి తిరిగే వాళ్ళు. మా బాబాయ్ కొద్దిగా ఆరోగ్యంగా బాగాలేకుండే, ఇక అందరూ పార్టీలో మారుతున్నాం అంటే ఇక బాబాయ్ కూడా నయమడి ఉండి కూడా మీరు ఏం చేసేది ఉంది, ఇప్పుడు ఇక మారుతలే, మీ గురించి అన్న నేను మారుతాను. పార్టీ మారిండు, అప్పుడు ఆయన గురించి ఆయన మారాడు. ఎప్పుడు ఆయన గురించి ఆయన ప్రజల గురించి, ఎప్పుడున్న వాళ్ళ గురించి, ఎప్పుడున్న వ్యక్తుల గురించి, అనుచరుల గురించి మారుతాడు తప్ప ఆయనంతలో ఆయన నేను పార్టీ మారాలని ఎప్పుడు ఉండదు. ఆయనకు పసుపు అంటే ఇప్పటికీ అంతే. పోదు ఇక అది పోదు అంతే. పసుపు అంటే అది అంతే. ఒక్కసారి ఇలా ఉన్నామంటే అంతే. ఇల్లు ఉన్నోళ్ళని సీఎం చేసింది, ఇల్లు ఇయ్యాలని ఎంపీ చేసింది, ఇల్లు ఉన్నోళ్ళని మినిస్టర్ చేసింది, ఇల్లు ఉన్న ఎమ్మెల్యేల స్థాయి ఎక్కడికెళ్ళి ఇప్పుడు సీఎం క్యాండిడేట్ దాకా. దట్ ఈస్ ఎల్లో టీడీపీ. ఇది అన్నగారు, అంటే ఇప్పుడు మీ బాబాయ్ గారి యొక్క ప్రభావం మీ మీద ఎంత మేర ఉందన్న పొలిటికల్ గా? అంటే మా బాబాయ్ నన్ను అందుకునే టైంకి మా బాబాయ్కి ఆరోగ్యంగా డల్ అయ్యింది అన్న.
మా బాబాయ్ కరెక్ట్ నాకు హైప్ ఇచ్చే టైంకే మా బాబాయ్ డల్ అయ్యింది. ఇక నాకు కూడా కొద్దిగా అదయ్యింది. ఇక మా బాబాయ్లు ఉన్నారు, మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, అందరు సపోర్ట్ చేస్తారు, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే వాడు తిరగాలి, వానికి కూడా ఒకసారి వానికి ఉంది, వానికి ఏదో చేయాలని ఉంది, వానికి మనం సపోర్ట్ చేద్దాం అంటే మా బాబాయ్లు, మా నక్క ఫ్యామిలీ, మేము నక్క అంటే మా ఫ్యామిలీ జర పెద్ద ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ. అయితే మీ ఓన్ ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్ బై బర్త్ లో హైదరాబాద్. మీ చాలా ఖాందాన్ చాలా పెద్దగా ఉంటుంది. మరి కల్ కంపౌండ్ ఉండే మాకు, మా బాబాయ్ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు కల్ కంపౌండ్ ఉంటది. అప్పటి నుంచి మా తాత అందరూ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. అప్పుడు ఈ అందరూ కొన్ని బాబిపేట అయిన వాళ్ళకి వాయిస్ ఈ టైప్ లో ఉన్నాం. ఖాందాన్ పెద్ద ఖాందాన్. నక్క అంటే చాలా తెలుసు చాలా మంది, పెద్ద ఫ్యామిలీ, గుడ్ విల్ ఉన్నటువంటి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. పొలిటికల్ లో కూడా ఇప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించి పొలిటికల్ లో ఉన్నారా అన్న? పొలిటికల్ మా బాబాయ్ ఉన్నాడు అంతే. ఇంకా అట్లా ఒక ప్రజాప్రతినిధిగా ఎవరన్నా ఉన్నారా? లేరు. అంటే ఇప్పుడు లోకల్ వార్డ్ మెంబర్స్ గానీ? మా బాబాయ్ కార్పొరేట్ అభ్యర్థి కదా, అంటే చేసిన వాళ్ళు. అంటే చైర్మన్ చేసిండు మా బాబాయ్. దేనికి? మనోడు చైర్మన్ చేసిండు, మార్కెట్ కమిటీలో, మన మదర్ డైరీ కంపెనీ ఉంటుంది దాంట్లో ఉన్నాడు. మదర్ డైరీ ఉంది కదా, డైరెక్టర్ మూమెంట్ చేసిండు బాబాయ్. మంచి పొజిషన్ లో ఉండే బాబాయ్ కూడా కరెక్ట్ టైం కి అందరూ బాబాయ్కి సపోర్ట్ చేసి నువ్వు నిలబడనా అని చెప్పి బాబాయ్ని ముందుకు తీసుకొచ్చారు. చేయలే అంటే లెక్కని కరెక్ట్ టైం కొంతమంది మోసం చేసారు, దాని వల్ల ఇబ్బంది పడ్డాడు. ఫిజికల్ మెంటల్ గా కొంచెం అప్సెట్ అయ్యేది, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిండు. ఆ ఇబ్బంది అలానే నడుస్తుంది, ఇప్పటికి కూడా పోలే ఇబ్బంది. అన్న ఇప్పుడు అంటే మీ వ్యక్తిగతంగా ఎట్లా మీరు ఫైనాన్షియల్ గా కానీ రేపు అవసరం అని అనుకుంటే రేపు మీరు కార్పొరేటర్ గా దిగి వెనుక బ్యాక్ బోన్ గా 10 మందిని కాపాడేటటువంటి స్థాయిలో మీరున్నారా? అంటే నేను కార్పొరేటర్ గా నిలబడే స్థాయిలో ఉన్నా నేను, కానీ ఫైనాన్షియల్ గా లేను, డబ్బుల విషయంలో లేను. డబ్బుల విషయం ఎందుకు లేను అంటే నేను కష్టపడి నేను మూవ్మెంట్ చేసుకునేది, మీరంతలో మీరు నాకు ఇచ్చేవారు కానీ పెట్టేవారు కానీ అలా డబ్బులు లేరు. అయితే నాకు సపోర్ట్ గా చేయాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తారు. మా నక్క ఫ్యామిలీ ఉంది కదా, ఇప్పుడు మా వాళ్ళు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, చాలా మంది ఉంటాం మేము. మా అన్నదమ్ములు కావచ్చు, మా పెద్దనాన్నలు కావచ్చు, మా బాబాయ్లు కావచ్చు, మా రవీంద్ర బాబాయ్ కావచ్చు, చేస్తారు. ఒక సందర్భం, ఒక చిన్న హోప్ ఏముంటది అంటే ఇప్పుడు నేను మూవ్మెంట్ చేయాలంటే ఏదైనా కావాలంటే నా బాబాయ్లు ఉన్నారు, ఒక పెద్దనాన్నలు బాబాయ్లు అనే కొద్దిగా హోప్ ఉంటది. అంటే వీళ్ళ మీద హోప్ పెట్టుకొని ఉండను. కాకపోతే నాకు ఏదైనా ఈ లాస్ట్ టైం కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు నేను ఇండిపెండెంట్ కూడా వేసేటప్పుడు కూడా, మీరు గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు లాస్ట్ ఇయర్, అంటే మా బాబాయ్ వాళ్ళు కావచ్చు అందరు చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? అంటే నేను నిలబడలే ఇంకా, అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఊహించలేదు, ఎందుకంటే మా దగ్గరనే కొంతమంది గోతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల నేను ఊహించలేదు. అరే ఇంతమంది సపోర్ట్ చేస్తారు అంటే. నా ఫ్రెండ్స్ కి ఫ్లెక్స్ షాప్ ఉంది అన్న, నా ఫ్రెండ్ ఎప్పుడైనా వానికే నేను అంటే వాడిని అన్నందుకు ఏమనుకోదు, నేను వాడు నా ఫ్రెండ్ కాబట్టి వానికి నేనంటే చాలా అది, వానికి బ్యాక్ బోన్ అనలేను కానీ వానికి పొలాలు సపోర్ట్. వాడు షాప్ పెట్టిన పర్సన్ వానికి మనం హైప్ ఎక్కువిస్తాం. వాడే నా ఫ్రెండ్ అన్నట్టు ఉండదు, నా షాప్ అన్నట్టే ఉంటది. నేను ఏదైనా పడదగ్గర రేపు మూమెంట్ లో ఎప్పుడైనా మూమెంట్ పోవాలన్నా కూడా వాడిని ఏదైనా అడిగితే కోపంగా రూపాబు అడగచ్చు, ఏమ్రా ఈ టైప్, ఎందుకంటే నా ఫ్రెండ్ నా క్లాస్మేట్, వాడు నేను ఎప్పుడైనా అరే ఏమ్రా చేయలేవు ఈ టైప్ లో అడిగితే ఈ టైంలో రూపాబు అడుగుతా నేను. వాడు కూడా పొద్దున నేను నిలబడ్డప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయగలిగే శక్తి ఉంది, అందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారండి. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసే ఉంది, వాళ్ళు ఉన్నది మనసు గుణం ఉన్నది. వాళ్ళ వల్ల నా ఫ్రెండ్స్ కూడా చాలా నాకు సపోర్ట్ చేస్తారు. అరే రంజిత్ నువ్వు ఉండాలిరా, నువ్వు ఉంటే నాకు బాగుంటది రా, నువ్వు అప్పటి నుంచి మీ అందరిని తిరిగితప్పటి నుంచే నువ్వు ఆల్రెడీ బ్యానర్లలో ఉన్నావు ఈ టైప్ లా, కాబట్టి నేను అట్నే ఉంటది కాబట్టి అట్నే నడిచిపోతుంది. ఇక నేను దానివల్ల ఇంకా మూమెంట్ అట్లనే ఉన్నది, ఇప్పటికి కూడా అదే పొజిషన్ లో ఉన్నా. ఈ పొజిషన్ తగ్గొద్దు కాబట్టి ఇప్పటికీ నా పిచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయాలని, ఇంకా ఆ పిచ్చికి డబ్బులు ఖర్చు పడుతూనే ఉంటా. మా ఇంట్లో కూడా మాకు ఇదే నడుస్తుంది, ఎందుకురా ఎందుకు అన్నాడో నాకు. అంటే అన్న ఇప్పుడు మీ మెయిన్ బిజినెస్ ఏందన్న? రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ చేస్తారు మీరు, అంటే ఇప్పుడు ఏ పరిధిలో చేస్తారు? ఇక్కడ మన సరౌండింగ్ లో ఎక్కడైనా, మన హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ అన్నా కూడా మెట్టు అదలాపురం పంతంగి వరకు వెళ్తా, చౌటుపల్లి వరకు వెళ్తా, నల్గొండ వరకు వెళ్తా, ఇక్కడైతే సిటీలో కొత్తపేట, ఇక్కడ సిటీల వరకు వెళ్తా, కూకట్పల్లి వెళ్తా, ఈ సరౌండింగ్ లోకి వెళ్తా.
సర్కిల్ ఉన్నది, సర్కిల్ అంటే ఉంది కాబట్టి. ఫ్యామిలీ సర్కిల్ ఉన్నదా లేకపోతే పార్టీ బేస్ సర్కిల్ ఇట్లా పెంచుకున్నా? పార్టీ బేస్ సర్కిల్ నాకు పార్టీ సర్కిల్ ఉంది కానీ నేను వాళ్ళని యూజ్ చేసుకో నా ఫ్రెండ్స్ చాలా నాకు. అంటే పార్టీని అంటే పార్టీ వాళ్ళు తక్కువ అని అనట్లేదు, వాళ్ళని నేను ఇంకా అంతవరకు వాళ్ళని చేసుకోలేదు. అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నేను. వీళ్ళే నాకు చాలు, వీళ్ళు నాకు బాగానే సపోర్ట్ చేస్తారు నా ఫ్రెండ్స్, నేను అక్కడ వరకు ఉంటా. అన్నగారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతా ఉంది? ఏం జరుగుతా ఉందంటే ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరు కోపం వస్తుంది, వీళ్ళ గురించి మాట్లాడకపోతే నా గురించి మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది. నేను ఎవరి గురించి కామెంట్ చేయగానే ఏం నడుస్తుంది అనేది ఒక చిన్న టాపిక్ లో చెప్తా అన్న. తెలుగుదేశం పార్టీ మనం గర్వమేంది అసలు? తెలుగుదేశం పార్టీ అంటేనే గర్వం అంతే కదా, అంతే. డిగ్నిటీకి మారు పేరు అంటే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ, ఇక ఫిక్స్ అది, దాన్ని మనం ఏం అనలేం. బాబు గారు షర్టు నగులుతుందా? ఒక చిన్న గిట్ల జరుగుతుందా? అంతే. ఆ షర్ట్ ఎలా ఉందో పార్టీ కూడా అలానే ఉంటుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది. బాబు గారు డిగ్నిటీ ఎలా ఉంటుందో పార్టీ అలా డిగ్నిటీగా ఉంటుంది. అన్న, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని సార్ ఎందుకు ప్రకటించలేదంటావు? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ పొజిషన్ కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు. అంటే ఏ విధంగా అంటారు మీరు? కాదు అంటే ఇళ్ళనే 2-3 కమిటీలు అయిపోతారు వీళ్ళే. అవును, వర్గాలుగా ఉన్నాయి. వర్గాలు ఏమైతే ఈజీగా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నాక కూడా ఇంకోరు ఇంటర్వ్యూ చేస్తే ఒకరి గురించి ఒకరు కామెంట్ చెప్పుకున్నాడు తప్ప మన పార్టీని ఎలా అనేది తెలియదు. ఇప్పుడు ఈ పార్టీలో ఉందాం, ఎవరు దాకున్నా ఎందుకు, ఫర్దర్ లోకల్ గా నా తరఫున తీసుకుంటా. ఈడ ఒక పెద్ద మనిషి ఎలిమినార్ ఇన్ఛార్జ్ ఉండే, అవును గతంలో. అవును, ఆ పెద్ద మనిషి మా బాబాయ్ గారికి సీట్ ఇస్తా అని చెప్పాడు, కార్పొరేటర్ అభ్యర్థి అనౌన్స్మెంట్ చేసి అంతే చేసిండు, ఇప్పిస్తా నీకు రవి, నీకే సీట్ ఇస్తా అని చెప్పి మా బాబాయ్ గారికి అప్పుడు మాట ఇచ్చాడు. లోకల్ గా చూసుకుందాం, తర్వాత అక్కడికి తీసుకుపోతా ఇదే టాపిక్. అయితే అతను ఇస్తా అని చెప్పి ఏం చేసిండు, మళ్ళా కరెక్ట్ మూమెంట్లా ఇస్తా అనే మూమెంట్లోనే మనని కాకుండా అంత అనౌన్స్మెంట్ అంతా అయిపోయినాక, అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాక, ఆటోలు తిప్పుతున్నాక, జీపులు తిప్పుతున్నాక, రథం బండి తీసి ముంగడికి వెళ్ళినాక నువ్వు అనౌన్స్మెంట్ లో వేరే పేరు ప్రొటెక్ట్ చేసినావు అక్కడ. ఎందుకు? ఎవరు తప్పు? ఇడా లోకల్ గా ఈయన దగ్గరికెళ్ళే తీసుకుందాం. అవును, ఒక ఇన్ఛార్జ్ ఎలిమినార్ ఇన్ఛార్జ్ నువ్వే ఇడ చేసేస్తుంది. మాట ఇచ్చి తప్పినవి డైరెక్ట్ మేము తిట్టినాము, కొట్టనీకు. అసలు ఆ రోజు మేము చేసిన పరిస్థితి చాలా ఘోరంగా చేసినాం. పార్టీ ఆఫీస్కి పోయినాం, అదే రోజు మా అన్నది ఎంగేజ్మెంట్ ఉండే, మా కజిన్ మా అన్నది ఎంగేజ్మెంట్ ఉండే. మేమందరం అదే ఎంగేజ్మెంట్ కంటే మా బాబాయ్కి సీట్ వస్తుంది అనే ఆనందంలోనే ఉన్నాం. ఇంకెప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఆ టైప్లో ఉన్నప్పుడు నువ్వు ఇన్ఛార్జ్ పోయిండు, నువ్వు మా బాబాయ్కి సీట్ కూడా కొట్టు. బాబు గారు ప్లస్ ఇంకిద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కూర్చోబెట్టిండు మా బాబాయ్ని, మా పెద్ద ఆయనను కూర్చోబెట్టించారు. కూర్చోబెట్టి ఇక అంటే లోపలికి మనం పోలేం కాబట్టి మాట్లాడారు. అంటే నువ్వు ఉత్తగా మా బాబాయ్ని తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టినట్టేగా, అలానే సేమ్ పొజిషన్ నాకు తెచ్చినావు. నాకు ఆశ లేదు కార్పొరేటర్ గా నిలబడాలి అనేది, నాకు ఎప్పుడు లేకుండా. నేను తెలుగుతలే ఉండాలి, హైబాలే ఇట్లనే ఉంది. ఈ టైపులో ఉన్నా నేను, అదే టైపులో ఉన్నా. ఏకదమ్ నేను వచ్చి నువ్వు కార్పొరేట్ నిలబడాలి, నువ్వే బాబాయ్ ఎందుకంటే టీఆర్ఎస్ లోకి పోయినగా నువ్వే ఉన్నావు అనాలి, నువ్వు నాకు అండగా ఉండాలి, నువ్వే చేయాలి, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి నన్ను అనవసరంగా నన్ను మూవ్మెంట్ చేసినావు. ఇప్పుడు చేసినటువంటి వ్యక్తి మన కాడ లేకుండా పోయాడు. నాకు నేనంటే చాలా ఇష్టపడే వ్యక్తి, నేనంటే నాకు కూడా చాలా ఇష్టపడే వ్యక్తి మా బొమ్మడిది రమాకాంత్ గౌడ్. అవును, రమాకాంత్ గౌడ్ మొన్ననే ఎక్స్పైర్ అయ్యాడు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాదు, టిఎన్ఎస్ఎఫ్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్. ఇక వాడు నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా వానికి అది పార్టీలో మేమిద్దరం బాగా తిరిగేది. వాడు డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టి చాలా మందిని చేసిండు. వాడు కొద్దిగా లేజీ ఉంటాడు మా రమాకాంత్, కొద్ది లేజీ అంటే మార్నింగ్ అవర్స్ లా కొద్దిగా లేవడం, ఈ కొద్ది చేసే మూమెంట్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ చేయమంటే అన్ని వస్తాడు. కొద్దిగా లేజీ మూమెంట్, దానివల్ల ఏమైందంటే అది కొంతమంది క్యాచ్ చేసుకొని బ్యాడ్ గా సృష్టించడం అట్లా జరిగింది. వాడు అట్లా ఈ కింద పార్టీ వాళ్ళ తరపున ఇప్పుడు వానికి ఇస్తాను, వాని రమాకాంత్ కూడా ఇస్తా అని చెప్పారు. ఏమని? టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ నీకే ఇస్తారని చెప్పారు. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా వేరేలోకి, అంటే మన దాంట్లో కింది స్థాయికి వెళ్ళి చూద్దాం, ఇట్లకెళ్ళి తీసుకుపోతే ఈడైందా. మళ్ళీ పై స్థాయికి వచ్చరికి ఏమైందంటే ఈడ వర్గాలు, నువ్వు న్యాయంబడి తిరిగావారా ఆయన ఈ టైప్. ఇక్కడ ఒక ఆయన, ఇంకొక ఆయన లేడీస్ ఉంటారు. మళ్ళీ ఈ లేడీస్ కూడా మన దాంట్లో అట్లనే అయ్యింది, మహిళలు కూడా. ఇప్పుడు న్యాయంబడి తిరుగుతాం, ఆమె ఎంబడి ఈ టైప్. మళ్ళీ ఏమి ఇప్పుడు ఈ మెయిన్ బాడప్స్ లో ఏమవుతుందంటే కొంతమంది హైప్ కావాలని చెప్పి బాడప్స్ లో మెయిన్ ఆఫీస్ లో కూర్చున్నారు. అంతే,
అక్కడ హైలైట్ కావాలి. అక్కడ హైలైట్ అవడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదు. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మూమెంట్ కావాలంటే మనం అందరిని హైప్ చేయాలి, అందరినీ చూసుకోవాలి, అందరిని చూసుకుంటే ముంగడు పోవాలి. నువ్వు వాళ్ళు ఒక్కనే చూసుకుని వాళ్ళు ఒక్కనే మాట్లాడతా అంటే బాడీ ఆఫీస్లో మాట్లాడతా మెయిన్ ఆఫీస్లో చూసుకుంటా అంటే నడవదు. కొంతమందికి ఏంటంటే మా బామ్మడి రమాకాంత్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎవరు తిరిగిన వాళ్ళు రాలేదు. పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు రాలేదు. తెల్లాడితేనే బాబు గారు ప్రమాణ స్వీకారం. నైట్ చనిపోయాడు అందరు మెసేజ్ పెట్టినా అని బట్టి బాగా తిరిగిన వాళ్ళు కూడా రాలేదు. బాగా తిరిగి బాగా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా రాలేదు. ఆ రోజు చాలా బాధపడ్డా పార్టీ నుంచి రాలేదని. అది ఒక కొద్ది ఇట్లా ఇదేంటంటే చిన్నోడు పెద్దోడు కాదు, ఎవరు చనిపోయినా పోవాలి అంతే కదా. మన కార్యకర్త చనిపోయినంటే పోవాలి. అది చిన్నోడా పెద్దోడా అసలు పనికొచ్చాడా పనికిరాడా పనికి రానోడు పార్టీలు ఉండడు. పసుపులు ఉండడంటే పనికొచ్చేవాడే. పసుపు ఎల్లో అంతే, అదంతే. ఇక ఎల్లు నీకు పెళ్లి చేసుకోవాలన్నా నీకు ఏది పెట్టాలో మొత్తం శుభశుద్ధం నీకు ఎల్లో లేదు నీకు పని కాదు. అవునా? అట్లాంటి నువ్వు పెళ్లి ఆ పసుపులు ఉండంటే ఖచ్చితంగా అది అంత వర్త్ మనిషి. నువ్వు ఇట్లున్నప్పుడు అంటే నువ్వు చనిపోయినా రాలేదంటే నువ్వు అందరు అనుకుంటారు చనిపోయినా రాలేదు బతుకున్నప్పుడు ఏం చేస్తారు. ఈ టైప్ లా కొద్దిగా మూమెంట్ ఉంది. ఈ టైప్ లా మెయిన్ బాబ్స్ లో బాబు గారికి కూడా ఎవరు కళ్ళ పడతలేరు. ఎవరికి ఇవ్వాలి ఆ పోస్ట్ అనేది ఇంకా మూమెంట్ అవ్వతలేదు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ గా కావాల్సింది కూడా అధ్యక్షుని పోస్ట్ ఎవరికైనా కావాలి. ఎందుకంటే అధ్యక్షులు లేకపోతే పార్టీ ఏం అర్థం కాదు. కానీ అధ్యక్షుని పోస్ట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరైనా సెలెక్ట్ చేయాలంటే నా మైండ్ అయితే ఎవరు లేరు. అంటే అంటే క్యాపబిలిటీ ఆ క్యాపబిలిటీ ఎవరికి ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే మోతబరే ఉంది. మోతబరి పనికిరాదు ఇందులో. అంతే మన దాంట్లో ఆ అధ్యక్షులు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఒక పెద్ద మనిషి, ఆయనకు మోతబరి లేదు. అట్లా అని వాయిస్ కూడా లేదు, వాయిస్ లేదు. ఓన్లీ ఉన్నావు సీనియర్ ఉన్నావు, నీకు పోస్ట్ ఇచ్చారు అంతే తప్ప ఆయన ఏది లేదు. ఇప్పుడు బక్కినన్న కూడా ఉండే అంత మొన్న దాకా. బక్కినన్న కూడా ఫైనాన్సర్ గా సపోర్ట్ చేయలే చాలా మంది. అంటే వాళ్ళు కూడా కొద్దిగా మాకు చేస్తలేరు ఏ టైప్ లో. అంటే ఈ పోస్ట్ కి కొద్దిగా ఫైనాన్స్ ఉండాలి, ఫైనాన్స్ ఖచ్చితంగా ఉండాలి. మామూలు పోస్ట్ కదా. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అంటే ఈక్వల్ టు బాబు గారు కుర్చీ. అంతే. ఇక బాబు గారు కూర్చునేటటువంటి కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. బాబు గారు చైర్ అన్నట్టే. కానీ బాబు గారు చైర్ కూర్చోవాలంటే నీకు నీకు అర్హత నీకు అంటే దీన్ని ఇంకో మన తెలంగాణ భాష నీకు ఇజ్జత్ ఉండాలి, నీకు ఒక అది ఉండాలి ఇది ఉండాలి అనే టైప్ లా. ఇక మీరు అనే ఉందాదనం అనేది అయితే జర అఫీషియల్ గా మర్యాద ఇచ్చినట్టు. దీని బదులు ఇది మాట్లాడడం బెస్ట్. ఇజ్జత్ ఈ మర్యాద అనేది వేరే తీరు ఉండాలి. ఉత్తనే నేను మోతోబరి ఉన్న నా దగ్గర పైసలు ఉన్నాయంటే ఈ పోస్టుకు వనికిరాడు. బాబు గారు ఎలా ఉన్నారో అలా కాకపోయినా దానికి ఒక థర్డ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వ్యక్తి బాబు గారి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి, తగ్గించే విధంగా మన దాంట్లో మనం అనుకుంటాం. కార్యకర్తలు సీనియర్స్ ఉన్నారు మన దాంట్లో. ఈ సీనియర్స్ ఉండి ఏం చేస్తున్నారంటే నువ్వు వాళ్ళెంబడి తిరుగుతున్నావురా, వీళ్ళెంబడి తిరుగుతున్నావురా, ఈ టైప్ లో ఉంది. కాబట్టి ఎవరు కనబడతలేరు ఆ పొజిషన్ లా. మీరు అన్న పొజిషన్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ కూడా నేను దీనికి బరాబర్గా అంతగానే ఇవన్నీ ఇదంతా తిప్పడానికి కారణం ఆవిడకే వస్తుంది. అందుకని ఇప్పుడు ఉన్న దాంట్లోనైతే వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. బాబు గారికి కనబడతలేరు వీళ్ళు ఎవరు కనబడతారు. అన్నగారు ఇంకొకటి, బయట నుంచి గతంలో మన పార్టీలో పనిచేసిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. అది నిజమంటారా? నిజమే. అది నిజం. అందరు వస్తారు అని చెప్పలేను, కొంతమంది వస్తారు. ఒకటే బాబు గారు అక్కడ సీఎం అయ్యారు, ఇక్కడ ఏదైనా ఒకటి కావచ్చు. మొన్న అనౌన్స్మెంట్ చేసిండు ఆ రోజు మనం అందరం తెలంగాణ అక్కడ దానిలో సీఎం అయిన తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ వచ్చి మనందరికి కలిసిండు. ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి అందరిని కలిసి అందరికి శుభాకాంక్షలు చెప్పుకున్నాడు, కృతజ్ఞతలు చెప్పించుకున్నాడు, అన్ని చేశాడు. ఇక్కడ వచ్చి కార్యకర్తను కలవాలి. తెలంగాణ కార్యకర్త లేకపోతే బాబు గారు లేరు. వాస్తవం. ఏదేమన్నా సరే కార్యకర్త లేదు బాబు గారు లేరు. ఏ కార్యకర్తలు అందులో మళ్ళీ మనం ముఖ్యం, మనం చాలా ముఖ్యం. మనం ఎందుకంటే ఒక బ్యాక్ బోన్ అనుకోవచ్చు, ఒక పిల్లర్ అనుకోవచ్చు, మనం ఒక భీమ్ అనుకోవచ్చు కింద. మనం లేనిది బాబు గారు లేరు, బాబు గారు లేదు మనం లేము అనుకోవచ్చు, కానీ మనం ఉండాలి ఖచ్చితంగా. అన్నా ఇప్పుడు మీరు తెలుగు యువతలో పనిచేస్తారు కాబట్టి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు జయరాం గారి గురించి మీరు ఏం చెప్తారన్నా? జయరాం అన్న గురించి కరెక్ట్ చెప్పాలంటే జయరాం అన్న అంటే బాబు గారు, బాబు గారు అంటే జయరాం అన్న. ఎట్లా
జయరామ్ అన్నకి ఆ, ఎట్లా అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి బరాబర్ ఆన్సర్ ఇవ్వాలంటే అవతల మనిషి ఎవరన్నా ఉండదు, వాట్ ఎవర్, నువ్వు మూతబరి ఉండవచ్చు, ఇంకా మూతబరి ఉండొచ్చు, నీకు వాల్యూ అని ఉండదు. ఈ మూతబరి పక్కకు చంద్రబాబు నాయుడు వస్తే నాకు కావాల్సిన చంద్రబాబు నాయుడు, నాకు కావాల్సింది బాబు గారు అయ్యి కావాలి అంతే. నాకు బాబు గారు కనపడాలి. నాకు వాళ్ళ నాన్నగారు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉండే, జయరామన్న వాళ్ళ మినిస్టర్ కూడా చేసినట్టున్నాడు, నాకు కరెక్ట్ ఐడియా లేదు. చాలా మేము కార్యకర్తలం కదా, మేము ఇప్పుడు తెలుగు కార్యదర్శిని కదా, మమ్మల్ని నేడుకాలం తీసుకుపోయి 2 సార్లు విజయవాడ పోయినాం, అచ్చెన్నాయుడు గారు కలిసినాము. అక్కడ అవతలకి 2-3 ఎమ్మెల్యేలు కల్పించిండు, మినిస్టర్ని కలిసినాం అన్నగారు ఎంబడి పోయి. కార్పొరేటర్ టైంలోనే ఇంకా యువతలోనే అందరం పోయినాం. ఎంతమంది పోయినా అంతమందికి మనల్ని రూపాయి పెట్టనే, అబద్ధం ఏం చెప్పాలి. అది ఎవరు పెట్టిరనే తర్వాత అన్నకి హోటల్ కార్యకర్తలకు మాత్రం లోటు రాకుండా చూసుకుంటాడు. ఎవరన్నా జరం మూతబరి చేసినా అంటే దీన్ని ఏదైనా యాటిట్యూడ్ చూపించినా ఆయనకు నచ్చదు. నువ్వు 100 చూపి, వాస్తవానికి ఆయన కూడా చదువుకున్న మనిషి, ఆయన దగ్గర డబ్బులు లేవని కాదు, కానీ ఆయన డబ్బులు ఉన్న ఫీలింగ్ ఎప్పుడు చూపించాడు. అట్లా అంటే ఆయన కూడా చూపించవచ్చు, మూతబరి అంటే ఆ టైప్లో ఆయప్ చూపించచ్చు, యాటిట్యూడ్ ఆయన కూడా చూపించవచ్చు. ఆయన చూపించాడు అవన్నీ. ఎందుకు? ఆయనకు కావాల్సింది పార్టీ జెండా రెపరెపలు ఆడాలి, ఈయన ఎప్పుడు మన మార్కెట్లో మనం ఎప్పుడు ఉండాలి అనే టైప్లో. మొన్న అంతవరకు ఎందుకు, మొన్న బాబు గారు వచ్చినప్పుడు మొత్తం హల్చల్ అయింది. జయరామ్ గారు ఎల్లో సింహం అనే పాట ఉంది చూడండి, ఎల్లో సింహం అనే దాంట్లో జయరామ్ అన్న ఫోటో కూడా పెట్టవచ్చు. ఎందుకంటే జయరామ్ అన్నకి కొంతమంది మోసం చేశారు. ఏ విధంగా అంటే పార్టీలోనే ఆయనకే గోతులు లేవు కొంతమంది, అంటే అతని మట్టు ఉండుకుంటా అతనికి, అంటే అది అన్నది కూడా కొద్ది మిస్టేక్ ఉంది లేదంటలేదు. జయరామ్ అన్నది కూడా కొద్దిగా ఉంటది, 2 చేతులు కలిస్తేనే సపోర్ట్ అవుతుంది. కానీ దీంట్లో జయరామ్ అనేది ఒక 5-10% ఉండొచ్చు, మిగతా 90% మాత్రం అవతలలోదే ఉంటుంది. ఎందుకు అంటున్నా ఇంత అంటే, జయరామ్ అన్న కొద్దిగా కార్యకర్తలతో కూడా ఉండాలి, తెలుగు నాయకులతో కూడా కొద్దిగా అప్పుడప్పుడు పోయేస్తుండాలి. వాళ్ళకి ఆలోచన ఉండకపోయినా నీ ఆలోచన ఉండాలి, వాళ్ళని కలవాలని కలిసి రావాలి. జయరామ్ అన్న కూడా ఉండాలి. జయరామ్ అన్న కొద్దిగా అది మిస్యూజ్ చేసాడు కొద్దిగా. జయరామ్ అంటే నాకు ఇప్పటికి ఇష్టమే, ఎందుకంటే ఆయన నాకు ఏం చేయలేదు, కానీ జయరామ్ అన్నతో ఎప్పుడున్నా, ఇప్పుడు బాబు గారి దగ్గర కావచ్చు, లోకేష్ గారి దగ్గర కావచ్చు, పోయి కలవాలి, ఫోటోలు దిగాలంటే ప్రిఫరెన్స్ ఇస్తాడు ఫస్ట్ కార్యకర్తలకు. అన్న ఇగో పేరు చెప్తాడు, వేరే వాళ్ళు దిగు ఎల్లు ఈ టైప్ లో కాకుండా అన్నయ్య అచ్చెన్నాయుడు దగ్గరికి పోయినాం, అచ్చెన్నాయుడు దగ్గరికి పోయినాం. ఎందుకు? కలవనీకి పోయినాం. అచ్చెన్నాయుడు కలవనీకి పోతే ఒక్కొక్క మనిషిని పోతాం కదా, డైరెక్ట్ పేరు చెప్పి అన్న ఇట్లా అని చెప్పి, నేను ఇంట్లో కాబోతున్నా అన్న నాకు చెప్తానా, అది ఇంట్రడ్యూస్ అసలు ఎవరు చేయరు. ఆయన ఫోటోలు తీస్తురుగా, దిగని అన్న ఈ యాటిట్యూడ్ చూపించి దింపిస్తున్నాగా, మనం వస్తేనే వీళ్ళు వచ్చిరు, ఈ యాటిట్యూడ్ కూడా ఉంటుంది కొంతమంది. అసలు ఉండదు అన్నకి, జయరామ్ అన్నకి యాటిట్యూడ్ ఉండదు. నేను కూడా కొద్దిగా అన్న మీద కోపమైన, వాస్తవమే. నాకు అంటే కోపమైన అంటే నాకు కోపం వచ్చింది. నేను కార్పొరేటర్ టైంలో ఆయనను కూడా ఫోర్స్ చేసిన, కానీ ఆయన నాకు సపోర్ట్ చేయలేకపోయింది. ఆ కోపం ఉంది నాకు వాస్తవానికి, కానీ కోపం ఉంది. అదే విధంగా అన్నదమ్ములలో కోపం ఎట్లుంటో ఆయన నేను అన్న అనే ఫీలింగ్ లో తీసుకుంటున్నా కాబట్టి కోపతాపాలు ఉంటాయి. చంపుకునేంత కోపాలు ఏం లేవు మాకు, కానీ అన్న అంటే రెస్పెక్ట్ అట్నే ఉంది, సిద్ధాంతపరమైనటువంటి. ఇది ఒక్క ఈ కార్పొరేటర్ అనేది వచ్చిన తర్వాతనే నేను ఆయన అంటే అసలు ఆలోచన తెచ్చింది ఒక పెద్ద మనిషి పేరు చెప్పుకోనికి నాకు ఇబ్బంది అవుతున్నాడు, పేరు చెప్తలే, నాకు పేరు చెప్పుకోవాలని కూడా నాకు కోపంగా ఉంది. సరే అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే బాబు గారి విషయానికి వస్తే, బాబు గారు 75 సంవత్సరాల వయసులో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఒక యువకునిగా ఒక విధంగా చెప్పుకోవాలంటే, మన యువకులము కూడా సారంత పనిచేసేటటువంటి ఆలోచన మనకు లేదు, ఆలోచన పరిజ్ఞానం మనకు లేదు, ఆ ఉత్సాహం ఇట్లా రాదు. కానీ సార్కు 75 ఏళ్ళ వయసులో కూడా ఎట్లా సాధ్యపడుతుంది సార్? బాబు గారు ప్రజల మనిషి అన్న, ఇది నేను చెప్తా ఉంటే అందరికి ఏమైతే అంటే, ప్రజల మనిషి అంటే ఏంది, ప్రజల మనిషి అంటే అందరూ వేరేల మనిషి అనే టైప్లో ఉంటుంది డైలాగ్. కానీ ఇది వాస్తవం. ఇది ప్రజల మనిషి ఎప్పుడైనా. ఇప్పుడు ఆయనకి ఏం దక్కు ఉందని, ఇప్పుడు ఏం దక్కుంది ఆయనకి? ఇప్పుడు ఆయన మళ్ళీ సీఎం కావాల్సిన అవసరం ఏముంది? ఏం అవసరం లేదు. ఎన్ని మాటలు సోషల్ మీడియాలో లోకేష్ బాబు ఎన్ని తిట్టారు. ఇప్పుడు చిన్న ఒక సర్పంచ్, ఒక కౌన్సిలరు, ఒక వార్డు మెంబర్ కొడుకు కూడా ఇవాళ రేపు
ఏతుల పడుతున్నారు, అవును హైప్ కావాలని చేస్తున్నారు. అవునా? అంతే. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు అవును లోకేష్ బాబు లోకేష్. గారు. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఎంత అంటే అంత చేసుకోవచ్చు, అంతే. ఎంజాయ్ చేసుకునే మనిషి. సరే, ఈ లోక జ్ఞానం ఇందులో తక్కువ ఉండొచ్చు లేదు రాజకీయంలో, చాలా మారిపోయింది కదనా ఇప్పుడు కాదు గతంలో. ఫర్దర్గా మీరు అడిగిన దానికి లేకపోవచ్చు. ఇప్పుడు ఆయన లోకేష్ బాబు గారికి అంత అవసరం లేదు, మా బాబు ఆనందం ఉందరా పోయి నాకెందుకు ఆ టైప్లో ఉండొచ్చు. ఆయన కూడా, ఆయన కొద్దిమంది సోషల్ మీడియాలో తిట్టిరు, బాబు గారిని కూడా తిట్టిరు. ఆయన తిట్టిపించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఉన్న టైంలో ఆయన తలుచుకుంటే వాళ్ళని కూడా నోరు ముప్పియచ్చు. ఇవన్నీ నడుస్తుంటాయి, ఎన్నో నడుస్తుంటాయి రోడ్డు మీద. మనం పోయేటప్పుడు ఎంతో మంది మరుగుతుంటారు, పట్టించుకోవద్దు, మనం పోతూనే ఉండాలి అనే టైప్లో బాబు గారు. బాబు గారికి ఇప్పుడు కూడా నాకు ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంటుంది, అంత డిగ్నిటీ మెయింటైన్ చేయడం, ఎప్పుడు ప్రజలలో ఉండడం. ఇప్పుడు సీఎం అయిన పర్సన్ ఏ రోజు ఖాళీ లేడు, ఏ రోజు కూడా, ప్రతి క్షణం ప్రతి కాలనీలో తిరుగుతాడు, గల్లీలో తిరుగుతాడు. కాలనీలో అందరు తిరుగుతారు, గల్లీలలో నిన్న గ్రామ సభలోకి వచ్చింది ఎంత ఉంది అసలు. ఆ పెన్షన్ విషయంలో కావచ్చు, ఆ ఇంటింట పోయి ఇవ్వడం, అసలు వేరే మంది ఇప్పుడు అందరూ అనుకోవచ్చు చాయ్ ఆలే పెట్టించి తెచ్చిచ్చిన కొంతమంది కామెంట్లు పెట్టారు, ఇది పనికిరాని మాటలు ఇవన్నీ. అంటే పనికిరాని మాటలే వాస్తవానికి, పడనోళ్ళు. ఇప్పుడు మేము ఓడిపోయినా అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు కదా అవతల పార్టీ వాళ్ళు, వాళ్ళకి కూడా కొంతమంది ఉంటారు కామెంట్లు చేస్తారు, ఆయన ఇంద్రాబాయ్ వెనక ఛాయ్ చేయించుకొని తెప్పించుండేమని. వాళ్ళ ముంగడనే ఛాయ్ తయారవుతుంది సార్, తీసే ఇచ్చారు. వీడియోలు చూడరు, ఉత్త ఛాయ్ కూడా తీస్తారు, అది తీసి దాని ముంగట ఏదో పెట్టాలని, బాబు గారి మీద ఏదో ఓ రాయి వేయాలని చెప్పి అంటారు కదా, అట్లా వేసి ఒకటి చూస్తారు అంతే. ఎంత మంది ఎన్ని వేసినా 10 ఏళ్ళ వరకు ఫిక్స్, ఇక 10 సంవత్సరాలు ఫిక్స్ అయిపోయి మన అదృష్టం మా అదృష్టం బాగుండి ఇక్కడ గాని, ఇక అదృష్టం బాగుంది మాకు, ఇక బాగుంది కాదు ఇప్పుడు మా అదృష్టం బాగానే ఉంది, కానీ ఇక బాబు అది మనం అసలు ఇట్లా అయిపోయేసరికి, పలిగిపోయేసరికి, 2 భాగాలు అయ్యేసరికి, ఇక ఇక్కడ ఆయన ఇక్కడ ఏపీ టీజన్ ఇట్లా ఇవి అయ్యేసరికి కొద్దిగా మనం తెలంగాణ ఏపీ సపరేట్ అయిపోతే కొద్దిగా వేరే జరిగింది. మన దాంట్లోకి అందరూ ఒక్కొక్కరు పోయేసరికి ఆయన బాబు గారు అక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టారు, ఇక్కడ వాళ్ళందరూ అక్కడ జంప్ అయిన వాళ్ళు ఏం తక్కువ పొజిషన్లో ఏం లేరు. మన పార్టీ అంటేనే అది, మన పార్టీ డిగ్నిఫైడ్ నేర్పింది. ఇలా నేర్చుకొని వేరే పార్టీలోకి వెళ్ళి మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇప్పుడు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు అందరు. ఎవ్వరు కూడా ఈ పొజిషన్లో తక్కువ ఉన్నారన్న ఎవ్వరు లేరు. బాబు గారు అంటే అది, ఇక బాబు గారికి ఇంకో పేరు లేదు, ఇక బాబు గారి తర్వాత రారు, అది ఫిక్స్. లోకేష్ బాబు కావచ్చు, బాబు గారు తర్వాత మాత్రం ఆ పొజిషన్లో వేరే మనిషిని అంటే ఇప్పుడు అనుకోవచ్చు లోకేష్ బాబు లేడని. లోకేష్ బాబు గారికి చాలా గ్యాప్ ఉంటుంది. ఆ ఉందాతనం అనేది బాబు గారికే, అంతే. తక్కువ అనట్లేదు, లీడరే. ఆ లీడర్ తర్వాతనే వేరే ఎవ్వరైనా, ఇది ఫిక్స్. ఇక అన్న, గతంలో బాబు గారు ఎన్డీఏలో క్రియాశీలకంగా వ్యవహరించారు, అదే పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మనం వెన్నుముకగా ఉన్నాం ఈరోజు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తామంటే, ఇలా కమ్యూనికేషన్ మంచిగా ఉంటుంది మనకి, బీజేపీకి. ఫస్ట్ మధ్యలో కొంత ఎడిపోయింది కదా, ఒక 10 సంవత్సరాలు. అంటే కొంతమంది హైప్ చేసాడు చెడిపోయిందని, ఏం చెడిపోలే. ఎప్పుడు కూడా మోడీ గారితో కావచ్చు, బీజేపీ నుంచి మనకి ఎప్పుడు కూడా చెడిపోలే. ఈ మధ్యలో ఉంటారు చూడండి, వీళ్ళ వల్ల ఏమైతుందంటే పార్టీని కొద్దిగా అధ్యాయాలే తప్ప అక్కడ నుంచి అయితే ఏం లేదు. కొద్దిగా డిస్టర్బ్ అయింది వాస్తవం, 100లో ఒక 5-10% కొద్దిగా మధ్యలో డిస్టర్బ్ అయింది. అది కార్యకర్తలు తప్ప, మరి పైనుంచి తప్ప అనేది తెలియదు. ఇది ఉంటేనే ఇది నడుస్తుందని కాదు, కలిస్తేనే మంచిగా ఉంటుంది. బీజేపీ, టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కలవాలంటే వీళ్ళేమని అంటలేను, కలిసికట్టు వేసిరు కాబట్టి కొద్ది మూమెంట్ నడిచింది అంతే తప్ప ఏం దీంట్లో ఏం కొంతమంది రాలేయడం, బురద జల్లడం అని ఉంటుంది చూడండి, అలా చేయడం వల్ల ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది వల్లనే మనం ఆ పార్టీని అలా అంటున్నాం తప్ప, ఇప్పుడు మళ్ళీ అదే పార్టీని మళ్ళీ మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు బీజేపీ నుంచి మనం పొత్తు పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నాం జనసేన నుంచి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని అన్నారు. జనసేన సందర్భం వచ్చింది కాబట్టి ఏపీలో ఏంది, పవన్ కళ్యాణ్ చివరిదాకా మనతో ఉంటాడంటారా? మధ్యలో ఏమన్నా పరిణామాలు జరగవచ్చునా? దీనికి నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేను అని చెప్పలేను, కానీ మీరు అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాను, ఉన్నదే చెప్తా. పవన్ కళ్యాణ్ అనే మనిషికి కూడా అవసరం లేదు,
ఎన్నో మాటలు పడ్డాడు. అవును. వీళ్ళందరికంటే ఒక 100 ముందే ఉంటాడు మాటలల్లా, బూతులల్లా ఆయనకే ఎక్కువ పడ్డాయి. అవును. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసింది ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ వాళ్ళు తిట్టిన బాబు గారు ఎన్నో తిట్టారు, లోకేష్ బాబు అయితే ఇంకెన్ని తిట్టారు. తిట్టిన వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కరు ఏమైతే అర్థం అయితేనే చూస్తూనే మీరు రోజుకోటి దొరుకుతున్నా వాళ్ళ పని రోజుకోటి అవుతుంటే తప్పు జరిగింది, మీరు తప్ప నన్ను ఒప్పుకోట్లేరు కాబట్టి మీ పనులు మేము అయితేనే అయితే బాబు గారు ఏమి ఊకోరు, ఆ రెడ్ బుక్ ఏమి ఊకోదు. రెడ్ బుక్ అనే ఒక పేరు పెట్టడం వల్ల ఒక్కొక్కరికి రెడ్ కారుతుంది ఏడికెళ్ళి పడితే అక్కడ. అంతేకాదు అది మనం ఊహించలేము. ఆ రెడ్ బుక్లు ఎవరెవరి పేర్లు అందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఆల్రెడీ అధికారుల్లో ప్రక్షాళన స్టార్ట్ అయినట్టుంది చాలా. కాకపోతే ఈ కొంతమంది ఉన్నటువంటి అది వైసీపీకి సంబంధించినటువంటి అద్దు అదుపు లేనటువంటి ఇప్పటికి కూడా కొంతమంది మారతలేరు, తగ్గిరు, చాలా మంది తగ్గిరు, ఎవరు ప్రెస్ ముంగడికి వస్తలేరు. ఇక మెయిన్ తలకాయ ఉంటది కదా, ఆ మెయిన్ తలకాయకి కొద్దిగా ఉందిలే. ఇక మెయిన్ తలకాయ పని చేయకనే ఏం చేస్తాడో ఏం మాట్లాడో తెలియదు, ఏదో అనేస్తాడు, నవ్వుకుంటునే స్కిప్ అది లేనిది మాట్లాడాడు. నీకు అది రాసుకొని వచ్చుతావు, నువ్వు నేను అనాలని మాకేం లేదు, వాళ్ళ చూసుకొని అని చెప్తావు, మాకు అవసరం లేదు, మాకు అన్ని తెలుసు. బాబు గారు అనుభవం, యూనివర్సిటీ మన అసలు ఒక రాయిని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ బంజారాలు చేసిన మనిషి అంత. ఇక నువ్వు అంతకంటే హైటెక్ సిటీ, అసలు ఈ సిటీ అనే పేరు ఈ సిటీలో ఈ సిటీ అనేది తెచ్చింది బాబు గారు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ని ఇంత డెవలప్మెంట్ చేసిన మనము తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోలేకపోయినామన్నా. అర్థం కాదు, మళ్ళీ అడగండి. అదే వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ను డెవలప్ చేసి సైబరాబాద్ను నిర్మించినాం మనం. ఓకే, ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టికి అలా చొప్పించలేకపోయాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని వాస్తవంగా ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు, గతంలో మన ప్రభుత్వం, మన వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు రాకముందుకున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటుండే తెలంగాణ రాష్ట్రంలో, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగ ఫలాలను అందించి రిజర్వేషన్లు కల్పించి చట్టసభలకు పంపించినటువంటి పార్టీ మనది. అటువంటి పార్టీలో ఆ విషయాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచి చేసినామని మనం చెప్పుకోలేకపోయినాం. లోపమేనా జరిగింది? లోపం ఎక్కడ జరిగిందంటే ఉన్న కార్యకర్తల దగ్గర కొద్ది మైనస్ ఉంది, మన వాళ్ళ దగ్గర. అన్న చెప్పాను కదా ఇందాక, మన దాంట్లో మనకే కొద్దిగా మూమెంట్ లేదని. అందరు దాంట్లోకి తీసుకుపోదాం అనుకుంటాం. మన పార్టీ అంటేనే అందరితో ఉంటుంది. ఇప్పుడు మన సీఎం అయ్యిండు, నాకెందుకు బాబు గారు అక్కడ సీఎం అయ్యిండు, ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఓకేనా. ఇప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్ అండ్ మనం ముగ్గురం కలిసి ఉన్నాం, జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసి ఉన్న పార్టీలో కార్యకర్తలు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కార్యకర్తలు ఉంటారు, ఒక్కొక్క లీడర్ ఉంటారు. మనం అందరూ బరాబర్ ఉన్నారు, వాళ్ళ లెక్కల వాళ్ళు బరాబర్ ఉన్నారు, వాళ్ళ లెక్కల వాళ్ళు బరాబర్ ఉన్నారు, మన లెక్కల మనం బరాబర్ ఉన్నామని మనం అనుకుంటాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్యాంగ్ ఉంటుంది, వర్గాలు. ఈ ఇతను ఎంబడి ఇలా తిరగాలి, అతను ఎంబడి వాళ్ళు తిరగాలి అనేది ఒకటి కొద్దిగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అరే వాడిని ఎందుకు హైలైట్ చేయడం, మన పార్టీ హైలైట్ అయితే మనకి ఏమొస్తుంది. ఎవరికైనా అంటే అందరికి ఉండదు, కొంతమంది మనం ఎందుకు దాంట్లో పోతే అయిపోదురా, ఎందుకు హైలైట్ చేయాలా, కొంతమందికి ఏంటంటే మనం హైలైట్ కావాలి, చెయ్యాలి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, హైఅప్ చేసే మూమెంట్లా ప్రెస్ మీడియా అంటే మిమ్మల్ని అనాలని కాదు, చాలా మంది సపోర్ట్ చేయలే. ప్రజలోకి తీసుకుపోదామంటే తీసుకుపోనియాలి, ఏమైనా సోషల్ మీడియా తీసుకుపోవడం తప్ప. సోషల్ మీడియా కూడా ఏమన్నా కొద్దిగా ఎక్కువ మనకు లేదు కదా, మనకు పార్టీకి లేదు కాబట్టి మూమెంట్ చేయలేకపోయినాం. అదే వీళ్ళు వేరే పార్టీ కావచ్చు, ఎవరైనా ఎనీ పార్టీ, రంగంలో ఉన్న పార్టీ, ఆల్రెడీ పొజిషన్ తీసుకున్న పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి హైప్ అవుతారు. మనం చెయ్యనియలే, మనం ఎప్పుడు ప్రజలలోనే ఉన్నాం, మనల్ని బయటికి రానిస్తలేరు. ఏ ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు తెలుసా మేము, అసలు పార్టీ ఏ రోజు కూడా మనం తీసుకున్నామంటే ఒక ప్రెస్ వాళ్ళు రాలే, ఏ ప్రెస్ వాళ్ళు రాలే. అబద్ధం ఏం చెప్పాలి, మన మెయిన్ బోర్డు ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో తీసుకుందామంటే ఏదైనా ఒక ఛానల్ లోకల్గా, ఏదైనా ఒక లోకల్ ఛానల్, ఆల్రెడీ ఉన్న ఛానల్ కావచ్చు, సపోర్ట్ చేసే ఛానల్ కావచ్చు, అలా కూడా కొద్దిగా ఇట్లా ఇచ్చి, అదే ఇట్లా మనం అంటాం కదా, ఇట్లా వచ్చి ఇట్లా పోన్నాడు, మనం 2 మాటలు మాట్లాడేసరికి కథం అయిపోయింది, ఓన్లీ స్క్రోలింగ్ లో వచ్చేది. ఎందుకు అంత మా మీద అనేది
కొద్దిగా ప్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ఏదైనా ఒత్తిడి వల్ల మనకి చేయలేదా తెలియదు. ఒత్తిడి లేని వాళ్ళు ఎందుకు రారు? మేమంటే పగన వాళ్ళకి. పసుపు జెండా అంటే ప్రతి ఒక్కరికి నచ్చేదేనా. డిగ్నిటీకి మరో పేరు ఏదైనా ఉంటే పసుపేరా అనే టైప్లో ఉండే అందరికి, అందరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? తెలుసు మాకు, మేము కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు మీడియా లేదు, మేము లేము, అది వాస్తవం. మీరు ఉంటేనే మేము కనిపిస్తాం. మీరు ఎంత మమ్మల్ని హైలైట్ చేస్తే అంత హైలైట్ అవుతాం, అది మాకు కూడా తెలుసు. ఎందుకు హైలైట్ చేయలేదు మరి ఆ రోజు? ఒత్తిడి వల్ల అధికారం ఎవరైతున్నదో వాళ్ళది. ఎప్పుడైనా సరే అధికారం ఎవరిదుంటే వాళ్ళది బాగా మూమెంట్ అవుతుంది. అది ఎవరిదైనా ఇదే, కానీ కొద్ది తక్కువ కావాలి. అది తక్కువ అయితేనే మనం ఇంకా మూమెంట్ చేస్తాం. అంటే అంత పొజిషన్లో నేను మాట్లాడవచ్చా అంటే వాస్తవానికి ఉన్న పొజిషన్లో మాత్రం అది బాగా నడుస్తుంది మూమెంట్ అనేది. ఎంతో నేను బాబు గారు అంటే నాకు అసలు పిచ్చి. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో లోకేష్ బాబు గారిని కూడా కలిసినాం. కానీ ఆ వైబ్రేషన్స్ నాకు బాబు గారు అసలు ఆ ఫీలింగ్, హార్ట్ బీట్ అసలు ఎట్లుంటది అంటే, అది ఎగ్జామ్ సెంటర్ పోతాం కదా, 10th క్లాస్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ రాస్తుంటే ఎంత టెన్షన్ తోటి ఏమైతుందో అని ఆ బాబు గారిని కలుస్తుంటే ఆ వైబ్రేషన్స్ ఇట్లా. అంటే బాబు గారు అట్లుంటారు. ఆయన ఎంబడి సెక్యూరిటీ కొద్దిగా మైనేజ్ చేస్తారు అప్పుడప్పుడు. అంటే తప్పదు మరి కేటగిరీ కాబట్టి. ఇప్పుడు బాబు గారు ఇప్పుడు నార్మల్ ఒక కౌన్సిలర్ ఎమ్మెల్యే అనే టైంలోనే నువ్వు మూతబడి చేస్తావు. ఇప్పుడు ఆయన బాబు గారు అనే మనిషి అసలు సీఎం, అసలు ఆయన పొజిషన్ వేరే. సీఎం కాని టైంలో ఆయన జెడ్ క్యారెక్టర్ ఉంటుంది ఆయన, ఎందుకంటే ఆయన పొజిషన్ అటువంటిది. ఆయనకు టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. నేను ఏదన్నా ఒకటి జరుగుతుండొచ్చు, జరగాలని దేవుని ఎప్పుడు మొక్కుకుంటాం, మంచి జరగాలి. కానీ చెడు జరుగుతుందుకే ఎక్కువ ఉంటుంది చాలా మంది. బాబు గారు అన్న, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే మీరిచ్చేటటువంటి సూచనలు, సలహాలు అధినాయకత్వానికి, ఒక తెలుగుదేశం పార్టీ నికార్సైన కార్యకర్తగా ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది తెలంగాణలో? ఈ విభేదాలు బంద్ చేయాలి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఈ కార్యకర్తలు మనం ఒకరి మీద ఒకరు అనుకోవడం, మెయిన్ బాడీలు అంటే ఇప్పుడు పెద్ద లీడర్లు అనేది పెద్ద ఏదో అనిపిస్తుంది. పొజిషన్లు ఉంటారు కదా, మంచి పొజిషన్లు. ఆ పొజిషన్లో లీడర్లు ఏం చేయాలంటే, నువ్వు డబ్బులున్నా వేస్ట్, నీకు డబ్బులున్నా వేస్ట్, నువ్వు హైప్ చేయాలంటే మన పార్టీని హైప్ చేయాలని పెట్టుకోవాలి, కలుపుకుపోవాలి. కలుపుకోపోతే ఆటోమేటిక్ ఎవ్వరు ఊహించలేని ప్లేస్లో మళ్ళీ మనం అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అలా వచ్చేసే పొజిషన్లో మనం రెడీగా ఉంటాం. కానీ మన దాంట్లో కొద్దిగా చెప్పాను కదా, ఎవరిది వాళ్ళకే ఉంది గ్రూప్స్గా. ఆ గ్రూప్స్ ఉండడం వల్ల కొద్దిగా మనం డిస్టర్బ్. పార్టీ అంటే అసలు అందరికీ ఒక ప్రేమ. పార్టీ అంటే పసుపు అంటే ఇప్పటికి కూడా నా ఆఫీస్ పక్కకి కొంతమందికి ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఆయన మొన్న బాబు గారు నిలబడుతున్నాక అంటే ప్రమాణ స్వీకారం టైంలోనే, అంటే ప్రమాణ స్వీకారానికి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోనే జంప్ అయిపోయాడు. అంటే ఇంకా ఆయన అనౌన్స్మెంట్ కాలే, మన పార్టీలోకి వచ్చేసాడు. ఇక్కడ లోకల్నే ఉంటాడు, అలాది ఊరు కూడా. ఆయన ఒడ్లు ఆయన వర్క్ డోర్స్ చేస్తాడు, కార్పెంటర్. ఆయన నిగా ఇక కోసుకుంటే కూడా అలా జగన్ కాదు, మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి మనిషి. అట్లనే జగన్కి వచ్చాడు. కానీ మొన్న ఎలక్షన్ టైంలో మాత్రం మన దాంట్లోకి వచ్చాడు. లోకల్గా ఎవరెవరు ఉంటారు కదా, ఇట్లాంటి కార్యకర్తలే మనకు కావాల్సింది. ఇప్పుడు మేము పని కోసమా పనికిరాం తర్వాత మ్యాటర్, కానీ మాలాంటి కార్యకర్తలే లీడర్ని చేస్తాయి. ఇప్పుడు మేము ఒక మనిషితో తిరుగుతున్నాం అంటే ఆ మనిషి లీడర్ కావాలనే తిరుగుతాం. ఆ మనిషి లీడర్ కావాలంటే మేము తిరుగుతానే, మేము మాట్లాడితేనే, మేము పొజిషన్లో తీసుకుంటేనే, మేము మార్కెట్లో తిరుగుతుంటేనే, మేము మార్కెట్ ఆయన ఫోటో వేస్తేనే, ఫ్లెక్స్లో ఆయన ఫోటో హైప్ చేస్తేనే మేము ఉంటాం. అది మాకు ఇప్పటికీ మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. పసుపుని మేము మిసిపెట్టాం. ఇప్పుడు చెప్పాను కదా, ఏదో దాకా అవసరం లేదు. నాకు ఆఫీస్ పక్కకే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన మన దాంట్లోకి వచ్చిండు. ఆయన కోపం వచ్చిందా మరి ప్రేమతో వచ్చిందా తెలియదు. కానీ తర్వాత నేను అడిగాను, ఇట్లా అంటే, అన్న నేను అక్కడ ఇచ్చిపెట్టి రాలేనని ఫస్ట్ అన్నాడు. అటువంటిది ఆయనంత లైనే మారి నాకు ఫోన్ చేసాడు, అన్న ఇక్కడ ఉన్నారంటే ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ కాడికి వచ్చి నాకు కండువా కప్పి, ఆయన కూడా ఒక కండువా కప్పించుకుండు. అంటే అక్కడనే వాళ్ళు అందరిలో జాయిన్ అయ్యిండు. ఇక్కడ వచ్చిండు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్, ఆయనకి షాప్ ఉంది కాబట్టి, వర్క్ షాప్ ఉంది కాబట్టి వచ్చిండు. వచ్చి నన్ను కలిసిండు, ఆఫీస్లోకి వచ్చి నాకు ఒక కండువా కప్పిండు. ఆయన ఒక కండువా కప్పించుకుండు. నేను కప్పాలంటే ఆలోచించిన ఫస్ట్, కానీ నాకు పసుపు కప్పానా, నాకు పసుపు కప్పు అన్నాడు. నా దాంట్లో ఆఫీస్లో ఉండే దాంట్లోకి వెళ్ళి తీసి ఒకటి కప్పేసిన. ఇప్పటికీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ పొజిషన్లో ఉంటుంది, ఇట్లా కనుమ ఇట్లా ఏమంటారు, ఇట్లా పెట్టుంటుంది ఆడ ఎదురుగా. నాకు అవసరం ఏముంది,
పార్టీ అంటే ఒక డిగ్నిఫైడ్ అది ఉండాలి. కానీ తెలంగాణలో కొద్దిగా పార్టీ ఆఫీస్లో కొద్దిగా మూమెంట్ నడుస్తుంది. ఆ మూమెంట్ అనేది కొద్దిగా తక్కువ. బాబు గారు ఎవరికన్నా ఒక్కరికి మంచి పొజిషన్ ఇస్తే, అధ్యక్షుల పోస్ట్ ఎవరికన్నా ఇస్తే ఖచ్చితంగా మనం పూర్వభావం మళ్ళీ తెస్తాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ మేము తెచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే బాబు గారు గెలిచి ఈడ సీఎం అయినట్టే ఫీల్. అంతే ఆ ఎఫెక్ట్ ఉన్నది. ఎందుకంటే మాకే అనిపిస్తుంది ఆడ సీఎం అయితే మనం మురుస్తున్నాం ఏంద్రా, ఆడ సీఎం అయితే మనం ఎందుకు ఇంత అవుతున్నాం. నన్ను అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకురా నువ్వు గ్రూప్లలో పెడుతున్నావు. గ్రూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పుకుంటే గ్రూప్లలో ఇస్తాం. ఎందుకురా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎందుకు కాదు, మా పసుపు జెండా అన్నిట్లు ఉంటాం మేము. మా దానికి వెళ్ళి అందరు వచ్చిన వాళ్ళు, అన్నోళ్ళు కూడా ఇళ్ళకెళ్ళి జరిగిన వాళ్ళు తిరిగిన వాళ్ళు. ఇప్పటిదాకా ఎందుకు ఇప్పుడున్న సీఎం, గత సీఎం, ఇప్పుడున్న సీఎం ఏంది ఏడికెళ్ళి వచ్చారు. మళ్ళీ భవిష్యత్తు రాబోయే సీఎం ఇట్లా మనోడే అవుతాడు. ఇళ్ళకెళ్ళి ఎవరు రావని, ఇళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరు అవుతుండొచ్చు. అన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందన్న? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుంది అనేది బాగా ఊహాగానాలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? అవుతుంది అంటున్నారు కానీ వీళ్ళు టీడీపీ మన తెలుగుదేశంని కలుపుకోరేమో నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. అంటే పార్టీలో అవుతుంది, కూటమిలో కాకుండా మొత్తం బీజేపీలో మెర్జ్ అవుతుంది అని అంటున్నారు. బీజేపీలోనైతే అవుతుందని మేము కూడా విన్నాను, నాకు కరెక్ట్ తెలియదు, నేను మాట్లాడిన దాని గురించి. అంటున్నారు చాలా మంది కలుస్తుండొచ్చు, కానీ ఇంత గోతులు కూడా పడవద్దు. అంటే మనం అనుకుంటాం కదా, మన దాంట్లోకి వెళ్ళి వచ్చి మనకి మన బాబు గారు కూడా 2-3 మాటలు అన్నాడు. చాలా అన్నారు, ఇక 2-3 ఇక చాలా 2-3 అయితే మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ తోటి మాట్లాడింది కాబట్టి ఇక జరుగుతుంటేరా భయ్, నువ్వు అన్నీ ఎక్కడ పోవు, జరిగినాయి అన్ని ఎన్నో ఒక దేరా చూస్తారంటారు చూడు, ఆ టైప్ లో జరిగింది. జరగాలని ఎవరు అనుకోరు, కానీ నువ్వు బువ్వ పెట్టింది నీకు ఇలా, నీకు బువ్వ పెట్టింది ఇలా, నీ దగ్గర ₹1 లేదు ఈ టైంలో నువ్వు సీఎం అయినా ఎడికెళ్ళి ఇవన్నీ మాట్లాడవచ్చు. మనం కూడా నిన్ను ఆడదాకా తీసుకొచ్చిందంటే పసుపే. ఎట్లా అన్న ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ, ఇప్పుడు లేకపోతే ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఏంటంటే గత 10 ఏళ్లలో చాలా అవినీతి జరిగిందనేది ఇప్పుడు వస్తున్నటువంటి. అవును, ఎట్లా చూస్తారు మీరు పరిపాలన, గత 10 సంవత్సరాల పరిపాలన? గతంలోకి ఇప్పటికి టాలీ చేయాలా లేకపోతే గతం చెప్పాలా? గతమే చెప్పండి. గతంలో నాకైతే ఏం మైనస్ అనిపించలేదు. అంటే నేను ఫస్ట్ తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీ నాన్న కాదు, కానీ నాకు కనపడలేదు ఎప్పుడు. అంటే రోడ్లు అన్నాడు, అంటే రోడ్లు మేము చేయలే కదా, పైనుంచి వస్తాయి కదా, స్టేట్ మన ఏమంటారు ఈ టైప్ అంటారు. కానీ వాస్తవానికి అయితే ఎవరు ఇచ్చిన ఫండ్స్ మూవ్మెంట్ చేసేది అయితే లోకల్ సీఎంఏ కదా, అంతే. సీఎంతోనే కదా వర్క్ అయ్యేది. ఎంత నీకు అక్కడికి వెళ్ళి వచ్చిన ఫండ్స్, రోడ్లు కానీ ఏదైనా కావాలంటే లోకల్ సీఎం కావాలి. లోకల్ సీఎం ఇంత పట్టించుకొని ఇంత చేస్తున్నట్టు ఏ సీఎం అని చేసిండా? ఎన్ని బ్రిడ్జ్లు వచ్చినాయి, ఎంత స్పీడ్గా అయింది వర్క్ అంటారు. ఇప్పుడు మేము చేసి ఆయన చేసింది ఏముంది, బీజేపీ ప్రభుత్వమే ఇచ్చింది కదా, మోడీ గారే ఇచ్చారు కదా. అంటే మోడీ గారు ఇచ్చినా అది తీసుకొని అది చేపించే బాధ్యత కూడా ఒక సీఎం దగ్గర ఉంటుంది. చేపించిండు ఆయన. నాకైతే నేను దాని గురించి మైనస్ చెప్పాను టీఆర్ఎస్ నుంచి. అంటే టీఆర్ఎస్ నుంచి దాంట్లో కూడా కార్యకర్తలు తప్పు ఉంది అన్న, ఉంది దాంట్లో కూడా కార్యకర్త లీడర్ల తప్పు ఉంది. సారీ, కార్యకర్త లీడర్లది తప్పు ఉంది. కొంతమంది లీడర్లది ఇళ్ళకెళ్ళి వచ్చి అలగోవడం, వాళ్ళకెళ్ళి వచ్చి అలగోవడం, ఇళ్ళ పార్టీలో అలగోవడం. ఆల్రెడీ వీళ్ళు ముందు నుంచి కూడా వీళ్ళు ఏదో ప్లాన్లు ఉన్నట్టున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అందరిని అనలేను, కొంతమంది ప్లాన్లనే ఉన్నట్టున్నారు. కానీ మనం కూడా ఊహించలే కదా రేవంత్ రెడ్డి సీఎం అయితే మనం అనుకున్నాం. నేనైతే టీవీ ముంగడ కూర్చున్నాను, మళ్ళా ఇక కేసీఆర్ వస్తాడరా మేము ఉంటది కదా, హైప్ తెచ్చిండు ఆయన అన్న ధీమా కూడా అట్నే ఉండే. ఎవరికి? కేసీఆర్ గారు. ఆయనకు అట్నే ఉంది. కానీ ఆ కేసీఆర్ ప్లేస్ కేటీఆర్ చూడాలని ఉంది. అది సీఎం గా కేటీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చంద్రబాబు మా పార్టీలో బాబు గారు ఉండొచ్చు, కానీ ఆ ఉందాతనము మళ్ళా అంటే బాబు గారి తర్వాత చూసింది కేటీఆర్ దగ్గర చూసినేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ కానీ, ఒక బూత్ మాట్లాడాడు, అయ్యా వయాగి అనేది నిన్నే పెరిగింది కాబట్టి ఆ లాంగ్వేజ్ ఉంటుంది. బాబు గారు అప్పటి నుంచి ఆ పొజిషన్ ఉంది కాబట్టి ఆ లాంగ్వేజ్ రాదు. అయ్యా కానీ ఉంటుంది చంద్రబాబు నాయుడు. ఈయన మాట్లాడుతుంటే కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ఏమైందంటే ఒక బూత్ అంటే ఫర్దర్ ఒక లాంగ్వేజ్ కరెక్ట్ చేంజ్ చేయడు. కూర్చుంటే ఇంటర్వ్యూలో కూర్చుంటే కేటీఆర్ గారు వస్తుందా కూర్చుందాం. తండ్రి కొడుకులు అట్లా సృష్టించేశారు. మరి వాళ్ళు నేర్చుకొని వచ్చిరా అనేది తెలియదు, కానీ ఆ వాయిస్ మాత్రం రాదు వారికి. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది.